So hi everyone, this is Srinivas from Shikra Embedded Systems. Today, we are going to start learning C programming language. Just C is a programming language. Before going to start learning programming language, just the basic questions we should know. కొన్ని basic questions ఏంటంటే, what is the purpose of learning programming? It's why we are using programming. ఎందుకు మనం programming యూజ్ చేస్తాం? Right? Why we become a programmer? So every programmer in this world జస్ట్ టు డెవలప్ అప్లికేషన్స్ ఓన్లీ. ప్రోగ్రామింగ్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ అవి నేను చెప్తాను. అప్లికేషన్స్ ఏంటో జస్ట్ వన్ జనరల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుందాం. లెట్ us టేక్ బ్యాంకింగ్ అప్లికేషన్. సో ఎందుకు బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నానంటే, సో బికాస్ ఇట్ ఈస్ వెరీ రిలేటెడ్ టు అవర్ డైలీ లైఫ్ అనమాట. మనం డైలీ లైఫ్లో మనం బ్యాంకింగ్ అప్లికేషన్స్ యూస్ చేస్తాం, లైక్ పేటిఎం కానీ, రైట్, గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ. సో వీఆర్ యూజింగ్ ద బ్యాంకింగ్ అప్లికేషన్ అండ్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్. సో ఈజీగా మీరు రెస్పాండ్ అవుతారు. సి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్యాంకింగ్ అప్లికేషన్? అసలు మనం బ్యాంకింగ్ అప్లికేషన్ ఎందుకు డెవలప్ చేయాలి? సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే, జస్ట్ ఫర్ ఓన్లీ టూ రీజన్స్. అంటే నాట్ ఓన్లీ బ్యాంకింగ్ అప్లికేషన్, ఎనీ అప్లికేషన్, ఫర్ జస్ట్ టూ రీజన్స్ ఓన్లీ. ఫస్ట్ రీజన్ ఏంటంటే, కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఇట్ స్టోర్స్ ఆల్ కస్టమర్స్ అంటే అకౌంట్స్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆఫ్టర్ దట్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ అకౌంట్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్, మనం ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకుందాం అనుకుందాం. వి విల్ విజిట్ ద బ్యాంక్ అండ్ వి ఆస్క్ దెమ్ టు టేక్ ద అకౌంట్ తీసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాం. సో వాట్ దే విల్ డూ, దే విల్ గివ్ వన్ ఫామ్. వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు టు ఫిల్ ద డీటెయిల్స్ అనమాట. అందులో మనం మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వి విల్ సబ్మిట్ బ్యాక్, వాళ్ళకి బ్యాక్ ఇచ్చేస్తాం. సో దట్ దే విల్ గివ్ అకౌంట్. సో వాళ్ళు ఏం చేస్తారు? సో వాట్ ఆర్ ద డీటెయిల్స్ వీఆర్ ప్రొవైడింగ్, ఆ డీటెయిల్స్ అన్ని సేవ్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అకౌంట్ ఇస్తారు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, అప్లికేషన్ ఈజ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్. మన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుని, సో దెన్ దే విల్ గివ్ వన్ అకౌంట్ టు అస్. సో అకౌంట్ ఉంది అని అంటే, దెన్ వాట్ వీ విల్ డూ విత్ దట్ అకౌంట్? మనం అకౌంట్ ఏం చేస్తాం? వి డూ ట్రాన్సాక్షన్స్ అనమాట. సెకండ్ వన్ ఏంటంటే, డూయింగ్ ఆపరేషన్స్ ఆన్ డేటా, ఆపరేషన్స్ ఆన్ ఇన్ఫర్మేషన్. ఏ అప్లికేషన్ అయినా కానీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామంటే బేసిక్ క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు నేర్చుకుంటున్నావు నువ్వు ప్రోగ్రామింగ్ అని. సో ఆఫ్టర్ బికమ్ అ ప్రోగ్రామర్, వీ నీడ్ టు డెవలప్ అప్లికేషన్స్. మేము మా జాబ్ ఏంటనంటే అప్లికేషన్స్ డెవలప్ చేయడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నాం. బ్యాంకింగ్ అప్లికేషన్, సో వాట్ ఈస్ ద రీజన్ వై బ్యాంకింగ్ అప్లికేషన్ అంటే, డేటాని స్టోర్ చేసుకుంటుంది, కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుంటుంది. అట్లాగే ఇట్ విల్ పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ డేటా, డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది. దిస్ ఇస్ ద మెయిన్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఓకే, ఇక్కడ ఎటువంటి అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు? నాట్ ఓన్లీ బ్యాంకింగ్ అప్లికేషన్. సపోజ్ బ్యాంకింగ్ తీసుకుంటే, మనకి మైండ్లో ఓకే, మనం అప్లికేషన్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యాం, బ్యాంకింగ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం, బ్యాంకింగ్ ప్రాజెక్ట్. సో దెన్ ఏ ప్రోగ్రామ్స్ చేయాలి మనం? అకౌంట్ ఈజ్ అ ప్రోగ్రామ్, లైక్ బ్యాంక్ ఎంప్లాయీ ఈజ్ వన్ ప్రోగ్రామ్, బ్యాంక్ మేనేజర్ ఈజ్ వన్ ప్రోగ్రామ్. ఇవన్నీ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే మనకి ఎవరైతే కనబడతారో, ద పీపుల్ వాట్ వి సీ ఇన్ అ బ్యాంక్, ఆ బ్యాంక్ ఎన్వైరన్మెంట్లో మనం ఎవరైతే కనబడతారో వాళ్ళంతా ఒక్కొక్క ప్రోగ్రామ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకుందాం, ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుంది. హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకుందాం. మెయిన్ అసెట్ ఎవరు? పేషెంట్. తర్వాత డాక్టర్ ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, నెక్స్ట్ ఎవరైనా స్టాఫ్ ఉంటారు కదా, నర్సు, వాళ్ళకి ప్రోగ్రామ్స్ రాయాలి.
డిపార్ట్మెంట్స్, ఎక్స్రే డిపార్ట్మెంట్కి ఒక ప్రోగ్రామ్ రాయాలి, బిల్లింగ్కి ఇట్లా. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది సపోజ్ అనుకుందాం. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టంలో మెయిన్ అసెట్ ఏంటి? టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ కూడా ఒక ప్రోగ్రామ్. ఒక స్టూడెంట్ ఒక ప్రోగ్రామ్, లైబ్రేరియన్ ఒక ప్రోగ్రామ్. ఇట్లా ప్రోగ్రామ్స్ రాయాలి. కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, ఇస్ అ స్టూడెంట్. కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టంలో మెయిన్ అసెట్ ఎవరు? స్టూడెంట్. ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, వీళ్ళందరికీ మనం ప్రోగ్రామ్స్ రాయాలి. అంటే ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఏంటి అది మన మైండ్లో ఉండాలి యాజ్ ఏ ప్రోగ్రామర్. సో ఆ ప్రాజెక్ట్లో ఏమేం ప్రోగ్రామ్స్ మనం డెవలప్ చేయాలి. జనరల్గా ఏమంటారు, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అని అడిగితే సింపుల్ ఆన్సర్ ఏం చెప్తాం? సాఫ్ట్వేర్ ఈజ్ అ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటాం. సాఫ్ట్వేర్ ఈజ్ అ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటాం. అంటే ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనం సాఫ్ట్వేర్ అనుకుంటే ప్రోగ్రామ్స్ ఏంటి? పేషెంట్ ఈజ్ వన్ ప్రోగ్రామ్, డాక్టర్ ఈజ్ వన్ ప్రోగ్రామ్, స్టాఫ్ పీపుల్ వన్ ప్రోగ్రామ్. ఇవి ప్రోగ్రామ్స్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి మనకు ఒక అప్లికేషన్ బయటకు వస్తుంది. ఓకే, దిస్ ఈస్ అ ఫండమెంటల్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటే టు డెవలప్ అప్లికేషన్స్. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అప్లికేషన్? డేటాని స్టోర్ చేసుకుంటాం. ఫుడ్ డెలివరీ యాప్ ఉంది సపోజ్ అనుకుందాం, జొమాటో ఉంది, లేదంటే ఫ్లిప్కార్ట్ ఉంది, ఈ కామర్స్ వెబ్సైట్. సో వాట్ ఇట్ విల్ స్టోర్? ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది, ప్లస్ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. లాగిన్ డీటెయిల్స్ నుంచి అడ్రస్ వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. దెన్ ఈజ్ అలౌడ్ టు డూ ట్రాన్సాక్షన్స్ అనమాట. అంటే పర్చేసింగ్ అనేది ట్రాన్సాక్షన్. ఆ ట్రాన్సాక్షన్కి అలౌ చేస్తుంది. సో ఫస్ట్ ఇది బేసిక్ అన్నమాట. మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామని అంటే ఏ డేటా స్టోర్ చేసుకుంటుంది? దిస్ ఈజ్ డేటా. ఎటువంటి డేటా స్టోర్ చేసుకుంటుంది, అట్లాగే ఆ డేటా మీద ఎటువంటి ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఏ లాంగ్వేజ్లో చూసినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసినా మెయిన్గా మనం నేర్చుకునేది ఇవే. ఇవి రెండే నేర్చుకుంటాం. ఓన్లీ దీస్ టూ వీఆర్ లెర్నింగ్. ఓన్లీ దీస్ టూ. ఇంకా క్లారిటీ ఇస్తాను. ఓకే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ అకౌంట్ ప్రోగ్రామే తీసుకుందాం అనుకుందాం. అకౌంట్ హోల్డర్ని మనం ఒక ప్రోగ్రామ్ అని అనుకుందాం. లెట్ us కన్సిడర్ అకౌంట్ ఈజ్ వన్ ప్రోగ్రామ్ అని అనుకుందాం. ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ డేటా. చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ ఉంటుందని. డేటా. సో వాట్ ఈస్ దట్ డేటా? వాట్ ఈస్ దట్ డేటా? సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, టెల్ మీ యువర్ అకౌంట్ డీటెయిల్స్. మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నాం. మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి అని అంటున్నాం. సో వాట్ ఆర్ ద అకౌంట్ డీటెయిల్స్ కమ్స్ అండర్ డేటా. అంటే మనం ఏం చెప్తాం? అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాలెన్స్ ఇన్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్. ఇట్లా మనం ఏమైతే డీటెయిల్స్ చెప్తామో వీటన్నిటిని ఏమంటామంటే అకౌంట్ డీటెయిల్స్ అంటాం. సో దాన్నే మనం డేటా అని అంటాం. ఈ డేటాని మనం ఎలా స్టోర్ చేసుకుంటామంటే, సో దానికోసం మనకి ఇచ్చిన కాన్సెప్టే టెక్నికల్గా వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. అంటే డేటాని మనం ఎట్లా స్టోర్ చేసుకుంటాం? ప్రతి ప్రోగ్రామ్కి ఒక డేటా ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్కి డేటా ఉంటుంది. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఒక ఫుడ్ ఆర్డర్ ఉంది, బిర్యానీ ఉంది, బిర్యానీకి కూడా డేటా ఉంటుంది. ఓకే, అట్లాగే ఒక ప్రోడక్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఒక ప్రోడక్ట్ ఉంది. సో దానికి కూడా డేటా ఉంటుంది. ఒక పర్సన్ ఉన్నాడు, పర్సన్కి డేటా ఉంటుంది. పర్సన్ అకౌంట్ హోల్డర్ అయినప్పుడు డేటా మారుతుంది. అదే పర్సన్ ఎంప్లాయీ అయినప్పుడు డేటా మారుతుంది. అదే పర్సన్ కస్టమర్ అయినప్పుడు డేటా మారుతుంది. అంటే ప్రతి అప్లికేషన్లో ప్రతి ప్రోగ్రామ్కి డేటా ఉంటుంది. సార్ ఆ డేటాని మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటాం అని అంటే వేరియబుల్స్ అనే కాన్సెప్ట్లో మనం స్టోర్ చేసుకుంటాం. వేరియబుల్స్.
ఫర్ ఎగ్జాంపుల్ సార్, దిస్ ఇస్ మై అకౌంట్. నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది. లెటెస్ట్ టేక్ ఒక 5,000 బ్యాలెన్స్ ఉంది అని అనుకుందాం. 5,000 బ్యాలెన్స్ ఉంది. వెన్ ద బ్యాలెన్స్ విల్ చేంజ్. సార్ నేను ఆ బ్యాలెన్స్ని చేంజ్ చేద్దామని అనుకుంటున్నా. హౌ యూ కెన్ చేంజ్? అంటే ఏం చేస్తే ఆ బ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతుంది? సో ఖచ్చితంగా వి డూ సమ్ ఆపరేషన్స్. మనం ఖచ్చితంగా దాని మీద ఆపరేషన్స్ చేయాలి. మనం ఏం చేయాలి? ఆపరేషన్స్ చేయాలి. లైక్ విత్ డ్రా ఆపరేషన్ చేసాం. విత్ డ్రా చేస్తున్నాం. విత్ డ్రా సపోజ్ 2,000 విత్ డ్రా చేస్తున్నా. దెన్ 5,000 బికమ్ 3,000. అంటే మనం ఏదైనా ఆపరేషన్స్ చేస్తేనే మన అకౌంట్లో ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది. జస్ట్ డిపాజిట్. ఒక 3,000 డిపాజిట్ చేస్తున్నా. దెన్ 3,000 బికమ్ 6,000. 3,000 ఎంత అవుతుంది? 6,000 అవుతుంది. మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో, రీఛార్జ్ చేసుకున్నా నా మొబైల్ సపోజ్, రీఛార్జ్ విత్ 500 రూపీస్, 6,000 ఏమవుతుంది? 5,500 అవుతుంది. ఈ డేటా మీద ఆపరేషన్స్ చేస్తాం కదా, ఆ ఆపరేషన్స్నే మనం టెక్నికల్గా ఏమంటామంటే ఫంక్షన్స్ అంటాం. వాట్ వి కాల్ ఫంక్షన్స్. వాటినే మనం ఫంక్షన్స్ అంటాం. అంటే ఎటువంటి ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయాలి అని అన్నా, వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ we are going to design. ఎటువంటి ప్రోగ్రామ్ చేయాలన్నా ఇట్ కంటైన్స్ ఓన్లీ టూ కాన్సెప్ట్స్. వన్ ఈజ్ కాల్డ్ వేరియబుల్స్. ఒకటి వేరియబుల్స్ అంటాం. సరే, ఎందుకు వేరియబుల్స్ యూస్ చేస్తామనంటే టు స్టోర్, ఇన్ఫర్మేషన్, డేటా. ఆ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్స్ యూస్ చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ యూస్ చేస్తాం. సెకండ్ వన్ ఈజ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఎందుకు యూస్ చేస్తామంటే టు డూ, టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి మనం ఫంక్షన్స్ యూస్ చేస్తాం. రెండే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, నాట్ ఓన్లీ సి లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా కానీ, ఏ డెవలపర్ అయినా కానీ, వాళ్ళు నేర్చుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. ఎటువంటి ఆపరేషన్ అయినా కానీ మనం వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ యూస్ చేసి చేయొచ్చు. ఎటువంటి ప్రోగ్రామ్ అయినా చేయొచ్చు. నేను ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో నార్మల్గా ఒక ఫస్ట్ సి ప్రోగ్రామ్ జనరల్గా చూపిస్తాం. జనరలీ మనం సి ప్రోగ్రామింగ్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఎట్లా రాస్తామంటే జస్ట్ ఊరికే మెయిన్ అని డిఫైన్ చేసి, మెయిన్ ఒక ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను. 10 అండ్ వీఆర్ ప్రింటింగ్ దట్. దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం అనుకుందాం. పర్సంటేజ్ ఏ అని ప్రింట్ చేసాం. ఇది సింపుల్ ప్రోగ్రామ్. కానీ ఇక్కడ మనకి తెలియకుండానే మనం ఏం యూజ్ చేస్తున్నాం? సో దిస్ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఏ అనేది వేరియబుల్. ఎందుకు యూజ్ చేసాం మనం? అందులో మనం డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. ఒక వాల్యూని మనం స్టోర్ చేయడానికి మనం వేరియబుల్ అనేది యూజ్ చేసాం. ప్రింట్ అనేది ఏంటి? ప్రింటింగ్ అనేది ఒక ఫంక్షనాలిటీ. అంటే మనం ఒక ఆపరేషన్ చేస్తున్నాం. ప్రింటింగ్ ద డేటా. ప్రింటింగ్ ద డేటా ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్. ఆ డేటాని మనం ప్రింట్ చేస్తున్నాం. అంటే ఏ ఆపరేషన్ అయినా చేయొచ్చు కదా. వీ కెన్ డూ ఎనీ ఆపరేషన్. అంటే ఆపరేషన్ చెయ్యాలి అని అంటే మనకు ఒక ఫంక్షన్ కావాలి. అంటే మనం ఏమనుకుంటామంటే ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇట్స్ అ సింపుల్ ప్రోగ్రామ్ అని అనుకుంటాం. ఇట్స్ అ సింపుల్ ప్రోగ్రామ్. కానీ మనం ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తున్నాం అంటే మన మైండ్లో థియరీ ఎప్పుడు ఉండాలన్నమాట. అసలు ఎందుకు రాస్తున్నాం ప్రోగ్రామ్స్ అనేది మనకి క్లారిటీ ఉండాలి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఆ ప్రోగ్రాంలో మనం రెండే యూజ్ చేస్తాం. ఒకటి డేటా యూజ్ చేస్తాం, ఇంకొకటి ఆపరేషన్స్. ఆ డేటా మీద ఆపరేషన్స్ చేస్తున్నాం. డేటా అంటే వేరియబుల్. డేటాని స్టోర్ చేయాలంటే మనకి వేరియబుల్ కావాలి. ఇక్కడ ఆ డేటా మీద మనం ఆపరేషన్ చేస్తున్నాం. ఒక సింపుల్ ఆపరేషన్ చేస్తున్నాం. ఏంటా సింపుల్ ఆపరేషన్?
ప్రింట్ చేస్తున్నాం డేటాని అంతే. సార్ మనకి ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఎందుకు దెన్ మనము అరేస్ చూస్తాం, రైట్? అట్లాగే మనకి ఆపరేటర్స్ తెలుసు, అరేస్ చూస్తాం, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, లూప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, స్ట్రక్చర్స్ ఉంటాయి, స్ట్రింగ్స్ ఉంటాయి, అరేస్ ఉంటాయి. మరి ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎందుకనంటే ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తా. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను, ఒక అప్లికేషన్ చేస్తున్నామంటే, ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామంటే, ప్రోగ్రాంలో మనకు ఉండే కాన్సెప్ట్స్ రెండే. ఓకే, ఇవి రెండు నేర్చుకుంటే చాలు, వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే ఉంది, ఇంకా ప్రోగ్రామింగ్లో ఇంకేం లేదు. బట్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని ఎందుకనంటే నేను మీకు క్లారిటీ ఇస్తున్నా. అంటే ఇవి రెండే ఉన్నాయని చెప్పడానికి నేను మీకు క్లారిటీ ఇస్తున్నా. ఫస్ట్ది, సార్ నేను ఒక వాల్యూ స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. అంటే లైక్ ఒక పర్సన్ ఏజ్ నేను స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. ఇక్కడే మనం యూస్ చేసేది ఏంటంటే ప్రిమిటివ్ టైప్ యూస్ చేస్తాం. ప్రిమిటివ్ డేటా టైప్ యూస్ చేస్తాం. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఇంటీజర్, ఒక పర్సన్ ఏజ్ 23 అని ఏజ్ స్టోర్ చేశాం. అంటే ఇది వేరియబులే కదా, దీన్నే ప్రిమిటివ్ వేరియబుల్ అంటాం. ప్రిమిటివ్ వేరియబుల్, దీన్ని ప్రిమిటివ్ డేటా టైప్ అంటాం. ఇంట్ అంటే ఇది డేటా టైప్. ఒక వేరియబుల్ తీసుకోవాలి అని అంటే దాని రిలేటెడ్ డేటా టైప్ తీసుకోవాలి. వీటి గురించి కూడా క్లారిటీగా చెప్తా కాన్సెప్ట్స్. అంటే ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే ప్రోగ్రామింగ్లో ఈ రెండు కాన్సెప్ట్స్ తప్ప వేరే ఇంకేం లేవు అనేది నేను ప్రూవ్ చేస్తున్నా. ఓకే, అంటే ప్రోగ్రామింగ్ అనేది రెండు రీజన్స్ కోసమే, డేటాని స్టోర్ చేయడానికి, డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి అనేది నేను మన సి లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో ప్రూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు ఒక 20 స్టూడెంట్స్ ఉన్నారు. సపోజ్ స్టూడెంట్స్ ఒక 60 స్టూడెంట్స్ క్లాస్ అటెండ్ అవుతున్నారు. ఆ 60 స్టూడెంట్స్ ఏజ్ నేమ్స్ నేను స్టోర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం వేరియబుల్స్ ఇలా డిక్లేర్ చేసుకుంటామా? స్టూడెంట్ 1 ఏజ్, స్టూడెంట్ 2 ఏజ్, స్టూడెంట్ 3 ఏజ్, అట్లాగే స్టూడెంట్ 60 ఏజ్. ఇట్లా స్టోర్ చేసుకోగలమా? చేసుకోలేం. అంటే 60 స్టూడెంట్స్ ఇండివిజువల్గా స్టోర్ చేసుకోవాలి అని అంటే కష్టం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకింగ్కి వెళ్ళామని అనుకుందాం, ఎంతమంది అకౌంట్ హోల్డర్స్ ఉంటారు? ఒకవేళ వాళ్ళందరి నేమ్స్ స్టోర్ చేసుకోవాలంటే త్రూ అవుట్ ద వరల్డ్ మనం ఇండివిజువల్గా యూజ్ చేయలేం. మనం ఇండివిజువల్గా యూజ్ చేయలేం. సో దానికోసం ఏమి ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు? అరే టైప్ని ఇంట్రడ్యూస్ చేశారు. అరే టైప్ అంటే మనకి సైజ్ తెలిసిందని అనుకుందాం, ఇంటీజర్ అరే, లేదంటే ఏజెస్, ఏజెస్ ఒక 60 మెంబర్స్వి మనం స్టోర్ చేసుకోవాలి అని అనుకుందాం. 60 మెంబర్స్వి ఇక్కడ మనం ఆ 60 మెంబర్స్ ఏజెస్ ఇస్తాం. 60 మెంబర్స్ ఏజెస్ ఇస్తాం. ఇట్లా స్టోర్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ నేమ్ అరేనే. అంటే మన మైండ్లో మనం అరేస్ నేర్చుకుంటున్నాం అనే కాన్సెప్టే ఉంటుంది. కానీ ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ వాట్ ఈజ్ ఏజెస్ అంటే మీరు వేరియబుల్ అని చెప్పాలి. అంటే అరే కూడా ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? డేటాని స్టోర్ చేసుకుంటాకే. అరే కూడా ఒక వేరియబుల్ అన్నమాట. బట్ ఏంటంటే మనం ఎటువంటి డేటా స్టోర్ చేసుకుంటున్నాం అనేది బేస్ అయి ఉంది. మనం ఎటువంటి డేటాని స్టోర్ చేసుకుంటున్నాం, సింపుల్. అదేనా? అట్లాగే సార్ సపోజ్ నేను ఒక నేమ్ని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రమేష్ అనే పర్సన్ ఉన్నారు. ఏం చేస్తాం? అది కూడా అరే టైప్, క్యారెక్టర్ అరే అని తీసుకుంటాం. క్యారెక్టర్ అరే ఒక సైజు 20 ఫిక్స్ చేసి తీసుకున్నాం. ఇలా స్టోర్ చేసుకుంటున్నాం. రమేష్ అనే నేమ్ స్టోర్ చేసుకుంటున్నాం. రమేష్. సో మనం ఏమంటాం నార్మల్గా దీన్ని స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ వేరియబుల్. ఏంటది? స్ట్రింగ్ వేరియబుల్. ఎందుకు యూజ్ చేస్తాం? ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులో ఇది స్టోర్ చేసుకోగలమా? చేసుకోలేం. ఇందులో ఇది స్టోర్ చేసుకోగలమా? స్టోర్ చేసుకోలేం. అంటే ఇదొక టైప్ ఆఫ్ వేరియబుల్ అండ్ ఇదొక టైప్ ఆఫ్ వేరియబుల్. అంటే మనం ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే
ప్రోగ్రామ్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. అంటే సిచ్యువేషన్ బట్టి మనం వేరే వేరే డేటాని స్టోర్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇచ్చారు అంతే. కానీ ఇవన్నీ వేరియబుల్సే. ఈ కాన్సెప్ట్స్ అన్ని వేరియబుల్సే. ఈ కాన్సెప్ట్స్ అన్ని డేటాను స్టోర్ చేసుకుంటాయి. సార్ ఇక్కడ 60 మెంబర్స్ అని చెప్పారు కదా, నేను ఎంతమందిని స్టోర్ చేసుకుంటానో నాకే తెలియదు సార్. ఇప్పుడు కస్టమర్సే ఉన్నారు సార్. ఒక్కొక్క రోజు కస్టమర్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్లో ఎంతమంది కస్టమర్స్ ఉంటారంటే నేను ఎలా డిసైడ్ చేస్తాను సార్? వాళ్ళు డైనమిక్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు డైలీ. కొంతమంది నాకు అకౌంట్ వద్దనుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోతూ ఉంటారు సార్, అన్ఇన్స్టాల్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు నాకు ఎంతమంది ఇంక్రీజ్ అవుతున్నారో ఎంతమంది డిక్రీజ్ అవుతున్నారో తెలియట్లా. సో దానికోసం ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి, పాయింటర్ టైప్. దానికోసం ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి, పాయింటర్ టైప్. అంటే ఎన్ని స్టోర్ చేసుకోవచ్చు అనేది రన్ టైంలో డిసైడ్ అయింది. అఫ్ కోర్స్ ఇది కాన్సెప్ట్, నేను జనరల్గా చెప్తున్నా. డైనమిక్ మెమరీ అలొకేషన్ కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్తో చెప్పుకోవాలి. అలాగే సార్, క్యారెక్టర్ సైజ్ నాకు తెలియదు. రమేష్ ఉన్నారు, 6 క్యారెక్టర్స్ నేను చెప్తాను. సార్ నేను ఈమెయిల్ ఐడి అడిగాను, ఈమెయిల్ ఐడి ఎంత ఉంటుందో నాకు తెలియదు అని అంటే పాయింటర్. పాయింటర్, సో వాళ్ళు ఎంతైనా రాసుకోవచ్చు. అంటే సైజ్ తెలియనప్పుడు మనం పాయింటర్స్కి వెళ్తాం, డైనమిక్ మెమరీ అలొకేషన్కి వెళ్తాం. బట్ అది కూడా వేరియబులే కదా, అంటే అది కూడా డేటాని స్టోర్ చేసుకుంటాకే యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్. సార్ ఇక్కడ నాకు మీరు చెప్పారు ఎంప్లాయీ డేటాను స్టోర్ చేసుకోవాలి. ఎంప్లాయీ డేటా సరే, ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకున్నాం, హ్యాపీ. కానీ ఇప్పుడు ఎంప్లాయీ అనుకోండి, ఎంప్లాయీ నెంబర్ ఏమో ఇంటీజర్ ఉంటుంది సార్, ఎంప్లాయీ నేమ్ ఏమో స్ట్రింగ్ ఉంటుంది, ఎంప్లాయీ శాలరీ ఏదో ఫ్లోట్ టైప్ ఉంటుంది, డెసిమల్ టైప్ ఉంటుంది, లేదంటే ఒక పర్సన్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలి. దానికోసం ఏమి ఇంట్రడ్యూస్ చేశారు, స్ట్రక్చర్ టైప్ ఇంట్రడ్యూస్ చేశారు. స్ట్రక్చర్స్. స్ట్రక్చర్ అంటే ఎట్లా తీసుకుంటాం, సపోజ్ స్ట్రక్ట్ పర్సన్ అని తీసుకున్నాం అనుకుందాం. స్ట్రక్ట్ పర్సన్, రైట్. నేమ్ ఏమో స్ట్రింగ్ ఉంటుంది, నేమ్. ఏజ్ ఏమో ఇంటీజర్ ఉంటుంది, సపోజ్ హైట్ తీసుకుందాం, హైట్ ఏమో డెసిమల్స్లో ఉంటుంది, సపోజ్ హైట్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సేమ్ టైప్ ఉందనుకో అరేకి వెళ్తాం. లేదు సార్, ఒక రికార్డ్ టైప్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఇలా యూజ్ చేస్తాం. రికార్డ్ అంటే ఏంటి, ఇట్లా యూజ్ చేస్తాం. అంటే ఇది కూడా వేరియబులే, అంటే ఇది కూడా మనకి డేటా టైపే. అంటే గుర్తుపెట్టుకోండి, నేను నేను ఎందుకు క్లారిఫై చేస్తున్నాను అంటే, మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటున్నామంటే మన అప్లికేషన్లో ఒక్కొక్కసారి మనం ఒక్క వాల్యూనే స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు మనం ఏ వేరియబుల్ యూజ్ చేస్తాం. ఒక్కొక్కసారి మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది, ఈ సిచ్యువేషన్ వస్తుంది. So, అటువంటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటాం, ఏ టైప్ ఆఫ్ వేరియబుల్లో ప్లేస్ చేస్తాం. నాకు ఒక నేమ్ స్టోర్ చేసుకోవాలని ఉంటుంది, అటువంటప్పుడు మనం ఎటువంటి వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. నాకు డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలని ఉంటుంది, అటువంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5.7 హైట్, ఇటువంటప్పుడు మనం ఏ ఏ టైప్ డేటా మనం స్టోర్ చేసుకుంటాం. స్ట్రక్చర్ వేరియబుల్. అంటే ఇవన్నీ వేరియబుల్సే, ఇవన్నీ వేరియబుల్సే. అంటే సి లాంగ్వేజ్లో మనం కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం కదా, అరేస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, స్ట్రింగ్స్ అనేది ఒక కాన్సెప్ట్, పాయింటర్స్ అనేది ఒక కాన్సెప్ట్, స్ట్రక్చర్స్ అనేది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటంటే స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా నేర్చుకుంటాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. బట్ ఇవి నేర్చుకునేటప్పుడు మీ మైండ్లో ఏముండాలంటే మనం వేరియబుల్సే నేర్చుకుంటున్నాం. వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ యూజ్ చేస్తారు. డేటాని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ యూజ్ చేస్తారు. ప్రతి ప్రోగ్రామ్కి డేటా ఉంటుంది, ఆ డేటా అనేది మన మైండ్లో ఉండాలి. ఆ క్లారిటీ కూడా ఇస్తాను మీకు, ఆ వేరియబుల్స్ అంటే ఏంటి అని. అది అయిపోయింది, వేరియబుల్స్ అయిపోయింది, వేరియబుల్స్ అయింది. ఇప్పుడు సెకండ్ది ఫంక్షన్స్. ఈ కాన్సెప్ట్స్ అన్ని వేరియబుల్సే, గుర్తుపెట్టుకోండి. ఇంకా యూనియన్స్ కానీ టైప్ డెఫ్ కానీ ఇవి కూడా అన్ని వేరియబుల్సే. బట్ ఇంకా ఇన్ డెప్త్ ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఫ్యూచర్ కాన్సెప్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఫంక్షన్స్కి వద్దాం. ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం,
ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. లోపల ఆపరేటర్స్ వాడతాం. ఆపరేటర్స్ అంటే ఇక్కడ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ కండిషన్స్, ఇఫ్ బ్లాక్, ఇఫ్ ఎల్స్ బ్లాక్, కండిషన్స్, లూప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ మనం డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతాయి. లాజికల్ ప్రోగ్రామింగ్ అని. ఇప్పుడు మనం ఆపరేటర్స్ నేర్చుకుంటున్నాం. సపోజ్ అనుకుందాం, ఇప్పుడు మనకి అకౌంట్ ప్రోగ్రామ్లోనే బ్యాలెన్స్ అనే వేరియబుల్ ఉంది. నేనేం చేస్తున్నానంటే డిపాజిట్ అనే ఆపరేషన్ చేస్తున్నా. ఇది ఫంక్షన్. సరే, ఎంత అమౌంట్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో అది పంపించాలి. దాన్ని మనం ఏం చేయాలి? బ్యాలెన్స్కి యాడ్ చేయాలి. ఆ అమౌంట్ని ఏం చేయాలి? బ్యాలెన్స్కి యాడ్ చేయాలి. బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ప్లస్ ఆ అమౌంట్ ఎంత అయితే అంత. జస్ట్ చూడండి అంతే. ఇదంతా సార్ మాకు ఫంక్షన్స్ అంటే ఏంటో తెలియదు అని అంటే జస్ట్ థియరిటికల్గా ఆలోచించండి. టెక్నికల్గా మీరు అసలు స్క్రీన్ వైపు చూడకపోయినా పర్లేదు. జస్ట్ జనరల్గా చూడండి. దీని ఒక ఫంక్షన్ అంటాం మనం. దీన్ని మనం ఫంక్షన్ అంటాం. బ్యాలెన్స్ ఒక 3000 ఉందని అనుకుందాం. నేనేం చేశా, ఒక 2000 డిపాజిట్ చేయమని పంపించి 3000 ప్లస్ 2000 యాడ్ అయ్యి బ్యాలెన్స్లో స్టోర్ అయిపోతుంది. అంటే బ్యాలెన్స్ ఏమవుతుంది? 5000 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం తెలియాలి మనకి. ప్లస్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం. అంటే ఆపరేటర్స్ రావాలి మనకి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అంటే ఇవన్నీ రావాలి కదా మనకి. ఫంక్షన్ లోపల మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నేను విత్ డ్రా రాస్తున్నా. విత్ డ్రా ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నా. సరే, ఎంత అమౌంట్ విత్ డ్రా చేద్దాం అనుకుంటున్నారో పాస్ చేయాలి. కానీ డిపాజిట్ లాగా డైరెక్ట్గా విత్ డ్రా ఎలా చేసేస్తామా? చెయ్యం. మనం ఏం చేస్తాం? అసలు ఆ అమౌంట్ అకౌంట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. అంటే ఒక కండిషన్ రాస్తాం ఇక్కడ. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ బ్యాలెన్స్ కన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అయితేనే మనం ఎలవ్ చేస్తాం. ఆ బ్యాలెన్స్ లోంచి ఆ అమౌంట్ని డిడక్ట్ చేసి యూ జస్ట్ కలెక్ట్ ద అమౌంట్ ఫ్రమ్ ద అకౌంట్ అని అంటాం. లేదంటే ఏం చేస్తాం? ఒక ఎర్రర్ ఇస్తాం. లో బ్యాలెన్స్ ఎర్రర్ అని ఇస్తాం. లో బ్యాలెన్స్ ఎర్రర్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ అసలు సఫిషియంట్ ఫండ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం. దీనికోసం మనకి ఏ నాలెడ్జ్ కావాలి? రిలేషనల్ ఆపరేటర్స్ కావాలి, అలాగే కండిషనల్ స్టేట్మెంట్స్ కావాలి. ఇది రిలేషనల్ ఆపరేటర్, మనకి ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ కండిషన్స్ రావాలి. కండిషన్ మళ్ళీ నెక్స్ట్ లోపల కూడా మళ్ళీ ఏం చేస్తున్నాం? డిడక్షన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కూడా మనకి ఏం రావాలి? ఆపరేటర్స్ రావాలి. ఆపరేటర్స్, అవునా? అంటే మనం విడివిడిగా సార్ అర్థమెటిక్ ఆపరేటర్స్ నేర్చుకుంటున్నాం కదా సార్, యూజ్ ఏంటని అడిగితే ఫ్యూచర్లో వస్తుంది. ఇగో ఇదే డిపాజిట్ ఫంక్షన్ రాసేటప్పుడు లోపల మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడతాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. అట్లాగే మనం కండిషన్స్ రాస్తాం. కండిషన్స్ ముందు రాసి తర్వాత ఏం చేస్తాం? ఇఫ్ బ్లాక్, ఇఫ్ ఎల్స్ బ్లాక్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ బ్లాక్ మనం ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాం. సో క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్, సార్ అసలు ఎక్కడ వాడతాం సార్ ఇవన్నీ? మనం ఈ కండిషన్స్ ఎక్కడ వాడతాం, ఎక్కడ నేర్చుకుంటాం అని క్వశ్చన్ అడుగుతారు ఆటోమేటిక్గా. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఫ్యూచర్లో వస్తుందని చెప్పేస్తాం. ఫ్యూచర్లో ఎక్కడ వస్తుందంటే సపోజ్ ఇదే. ఇప్పుడు విత్ డ్రా ఫంక్షన్ తీసుకున్నాం. ఈ విత్ డ్రా ఫంక్షన్ దగ్గర మనకి ఇన్పుట్ వస్తుంది ఇట్లా. సపోజ్ నేను లూప్ తీసుకున్నా, ఫర్ లూప్ తీసుకున్నా. ఎందుకనంటే ఇవన్నీ ఒకేసారి ప్రింట్ చేయడానికి, అరేలో ఉన్న డేటా అంతా ఒకేసారి ప్రింట్ చేయడానికి మనం నార్మల్గా లూప్స్ వాడతాం. నార్మల్గా ఒకేసారి ప్రింట్ చేయడానికి మనం లూప్స్ వాడతాం ఇట్లా. ఈ లూప్ స్టేట్మెంట్స్ ఎక్కడ వాడతాం? ఆ డేటాని అంటే ఒక 100 పర్సన్స్ నేమ్స్ ఒకేసారి ప్రింట్ చేయాలి అని అంటే 100 టైమ్స్ మనం ప్రింట్ స్టేట్మెంట్ రాయం. సింపుల్గా ఏం చేస్తాం? ఒక లూప్ రాస్తాం. ఒక లూప్ రాసి ఆ లూప్లోంచి మనం ప్రింట్ చేస్తాం. సింపుల్గా ఆ లూప్లోంచి మనం ప్రింట్ చేసేస్తాం. ఓకే, సింపుల్గా అంటే ఇట్లా. మీ మైండ్లో ఏముండాలంటే, అంటే ఎందుకు నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేశానంటే ప్రోగ్రామింగ్ని సింప్లిఫై చేయడానికి నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే స్టార్టింగ్ మనం ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నామని అంటే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చనే ఎందుకు ప్రోగ్రామింగ్ అని అడుగుతారు. వై వీఆర్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ అని అడుగుతారు.
మీ దగ్గర ఆన్సర్ ఉండాలన్నమాట. జస్ట్ టు డెవలప్ అప్లికేషన్స్, అప్లికేషన్స్ డెవలప్ చేయడానికే, అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికే మనం ప్రోగ్రామింగ్ వాడతాం. ఎందుకు యూజ్ చేస్తారు అసలు అప్లికేషన్? అప్లికేషన్ యూజ్ ఏంటని అడుగుతారు. ఏ అప్లికేషన్ అయినా రెండే రెండు పనులు చేస్తుంది. ఒకటి, డేటాని స్టోర్ చేసుకోవడం. రెండోది, పెర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ డేటా. ఆ డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి. ఈ డేటాని స్టోర్ చేసుకోవాలంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు? వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి అని అంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు? ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఈ వేరియబుల్స్ అంటే ఏమేమి ఉంటాయి సార్? ప్రిమిటివ్ వేరియబుల్స్ ఉంటాయి, వీటిని వేరియబుల్స్ అంటారు. అరేని వేరియబుల్ అంటారు, స్ట్రింగ్ ని వేరియబుల్ అంటారు, పాయింటర్ ని వేరియబుల్ అంటారు, స్ట్రక్చర్ ని కూడా వేరియబుల్ అని అంటారు. ఇంకా చెప్పాలంటే యూనియన్స్ ని కూడా వేరియబుల్స్ అంటారు. ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే మనకి ఏ నాలెడ్జ్ ఉండాలి? లాజికల్ థింకింగ్ కావాలి. అంటే ఆపరేటర్స్ నాలెడ్జ్ కావాలి. కండిషన్స్, కండిషన్స్ ఏంటి? ఇఫ్ బ్లాక్, ఇఫ్ ఎల్స్ బ్లాక్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ బ్లాక్, నెస్టెడ్ ఇఫ్ బ్లాక్, నెస్టెడ్ ఇఫ్ బ్లాక్, నెక్స్ట్ స్విచ్ కేస్. అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం నేర్చుకుంటాం ఫ్యూచర్లో. అట్లాగే మనకి లూప్స్ కావాలి, అందులోనే మళ్ళీ నెస్టెడ్ లూప్స్ కావాలి, ఈ లాజికల్ థింకింగ్ అంతా కావాలి. అంటే ఇవన్నీ వస్తే మనకి ప్రోగ్రామింగ్. చివరికి ఏం నేర్చుకుంటున్నామంటే ఇవి రెండే నేర్చుకుంటున్నాం మనం. ఇది మైండ్లో ఉండాలన్నమాట. వేరియబుల్స్ ఎందుకంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి. అంటే ప్రతిరోజు మనం ఏం చేస్తాం అంటే కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నాం మర్చిపోతాం, అంటే వదిలేస్తాం. అది మన మైండ్లోంచి వెళ్ళిపోద్ది అనమాట, అది వెళ్ళకూడదు. మనం ఏం చేస్తున్నా టూ రీజన్స్. అది ఓన్లీ సి ప్రోగ్రామింగ్లోనే కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా కానీ మీ మైండ్లో అయితే వేరియబుల్ ఉండాలి, అంటే డేటాని స్టోర్ చేసుకోవడం ఉండాలి, లేదంటే ఫంక్షన్ ఉండాలి. ఓహో, డేటాను స్టోర్ చేసుకున్నాం, డేటా మీద ఆపరేషన్స్ చేస్తున్నాం. డేటా మీద ఆపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిందే డిఎస్ఏ. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? స్టాక్ వాడతాం సపోజ్ అనుకుందాం, క్యూ వాడుతున్నాం, లింక్డ్ లిస్ట్ వాడుతున్నాం, ట్రీ వాడుతున్నాం, అట్లాగే గ్రాఫ్ వాడుతున్నాం. ఇవన్నీ ఎందుకు అని అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డేటాని స్టోర్ చేసుకోవడానికే. టు స్టోర్ ద డేటా, టు స్టోర్ ద డేటా బట్ ఇన్ డిఫరెంట్ స్ట్రక్చర్ ఫార్మాట్. స్టాక్ ఒకలాగా డేటాని స్టోర్ చేసుకుంటుంది, క్యూ వేరే మోడల్లో డేటాని స్టోర్ చేసుకుంటుంది, లింక్డ్ లిస్ట్ వేరే మోడల్లో స్టోర్ చేసుకుంటుంది, ట్రీ వేరే మోడల్లో స్టోర్ చేసుకుంటుంది, గ్రాఫ్ వేరే మోడల్లో స్టోర్ చేసుకుంటుంది. సరే, డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలని అంటాం, అల్గారిథమ్స్ అంటాం. ఏం వాడతాం? సర్చింగ్. ఏంటి? ఒక ఎలిమెంట్ని ఫైండ్ చేస్తుంది, ఫైండ్ అన్ ఎలిమెంట్ అన్నమాట. సార్ట్ చేస్తున్నాం, సార్ట్ అంటే దాని మీద ఆపరేషన్సే కదా పెర్ఫామ్ చేస్తున్నాం. అరేంజ్ చేస్తున్నాం, అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డరా. రివర్స్ చేస్తున్నాం, ఇవన్నీ ఆపరేషన్స్ కదా. డిలీట్ చేస్తున్నాం, ఇన్సర్ట్ చేస్తున్నాం, ఇవన్నీ ఆపరేషన్స్ అన్నమాట. అంటే ఇవన్నీ ఫంక్షన్స్లోకి వస్తాయి, ఇవన్నీ వేరియబుల్స్లోకి వస్తాయి. అంటే మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా లైఫ్లో ప్రోగ్రామింగ్లో ఉండే కాన్సెప్ట్స్ రెండే. వాళ్ళు ఏం చేశారంటే ద వే యు ఆర్ స్టోరింగ్ ద డేటా అండ్ వాట్ యు ఆర్ స్టోరింగ్ ద డేటా, దాన్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. అంటే ప్రోగ్రామింగ్ అనేది చాలా చిన్నది, మీకు అది మైండ్లో ఉంటే చాలా ఈజీగా అర్థమవుతుంది ప్రోగ్రామింగ్ అనేది. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు సి లాంగ్వేజ్ మనం నేర్చుకుంటున్నాం. సి లాంగ్వేజ్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సి లాంగ్వేజ్కి కొన్ని లిమిటేషన్స్, ఆ లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. నార్మల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ మనం ఏం చేస్తున్నాం? అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి అని చెప్తున్నాం. టు డెవలప్ అప్లికేషన్స్. బట్ ఇక్కడ అప్లికేషన్స్ అనేవి టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. మెయిన్గా అప్లికేషన్స్ టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఒకటి, సిస్టమ్ లెవెల్ అప్లికేషన్స్ ఉంటాయి. సింపుల్గా దీన్నే డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం, డెస్క్టాప్ అప్లికేషన్స్. అట్లాగే దీన్నేమో వెబ్ అప్లికేషన్స్ అంటాం, వెబ్ అప్లికేషన్స్. ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్, ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్ మళ్ళీ సిస్టమ్ లెవెల్ ఉంటాయి, అట్లాగే డెస్క్టాప్ లెవెల్ కూడా ఉంటాయి. సింపుల్గా చెప్పేస్తాను. డెస్క్టాప్ అప్లికేషన్స్, ఈ అప్లికేషన్స్ ఏంటంటే
రన్ ఆన్ సింగిల్ మషిన్. ఒక మషిన్ మీదే రన్ అవుతాయి ఇవి. ఖచ్చితంగా మనం ఇన్స్టాల్ చేయాలి. వి మస్ట్ ఇన్స్టాల్ అన్నమాట. ఖచ్చితంగా మనం ఇన్స్టాల్ చేసిన మెషిన్ మీద రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక మొబైల్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీ చేతిలో మొబైల్ ఉంది. ఆ మొబైల్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి కదా, ఓఎస్. అది ఖచ్చితంగా మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ఇన్స్టాల్ చేయకపోతే అసలు మొబైల్ యూజే లేదు. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, అక్కడ మనం ఒక ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ ప్రొజెక్టర్కి కూడా ఒక ఓఎస్ ఉంటుంది. ప్రొజెక్టర్కి కూడా ఒక ఓఎస్ ఉంటుంది. అట్లాగే కొన్ని సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, డ్రైవర్ సాఫ్ట్వేర్స్ అంటాం. అంటే ఆడియోని రికగ్నైజ్ చేయడానికి, వీడియోని ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, ఇంకొన్ని సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ అంటారు, వాటిని డ్రైవర్ సాఫ్ట్వేర్స్ అంటారు. వీటినే మషిన్ లెవెల్ ఎంబెడెడ్ అప్లికేషన్స్ అంటాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఇదే. వీటినే మనం ఎంబెడెడ్ అప్లికేషన్స్ అంటాం. సో వీటితో పాటు కొన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ వాడతాం. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఈ ఎంబెడెడ్ వాటిలన్నిటిని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం. సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మనం జిరాక్స్ తీసుకుంటే ఒక జిరాక్స్ మెషిన్ దగ్గరికి వెళ్ళాం, దానికి ఖచ్చితంగా ఒక ఓఎస్ కావాలి, సిస్టమ్ సాఫ్ట్వేర్. మనం ఇంట్లో ఫ్రీజర్ వాడుతున్నాం, ఎలక్ట్రానిక్ డివైస్. రైట్. అట్లాగే ఇంకా ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక వాషింగ్ మెషిన్ ఉంది, దానికి కూడా ఒక ప్రోగ్రామ్ కావాలి. వీటన్నిటిని మనం ఏమంటామంటే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం. అవే ఎంబర్డెడ్ సిస్టమ్స్. ఇప్పుడు కార్ ఉంది, రైట్. కార్లో మొత్తం ఆడియో సిస్టమ్ని కానీ, సిగ్నల్స్ని కానీ, ఈ డిజిటల్ ఏరియా మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి డాష్ బోర్డ్ ఉంటుంది కదా, డాష్ బోర్డ్. అదే మనం ఆటోసార్ అంటాం. మీరు ఇప్పుడు ఎంబర్డెడ్ సిస్టమ్స్లో మీరు చేసే అప్లికేషన్ అంతా ఏంటంటే ఆ కార్ డాష్ బోర్డ్ రిలేటెడ్ అనమాట. కంప్లీట్గా కార్ డాష్ బోర్డ్ రిలేటెడ్. ఆ అప్లికేషన్స్ ఏదైతే ఉందో, సో అది కూడా ఎంబెడెడ్ అప్లికేషన్. అక్కడే మనం ఇంకా సి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం, సి++ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఎంత పెద్ద కంపెనీ అయినా, రైట్, బాష్ కంపెనీ అనుకుందాం, వాషింగ్ మెషిన్స్. డైసన్ అనుకుందాం, టాప్ మోస్ట్ కంపెనీస్, కార్ కంపెనీస్, బెంజ్ కానీ, ఆడి కానీ, ఎవరైనా కానీ ఇంకా సి లాంగ్వేజ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారని అంటే ఎంబెడెడ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి వాళ్ళు యూజ్ చేయాల్సింది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మెయిన్గా సి++, డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు ఎంబెడెడ్లో. సిస్టమ్ సాఫ్ట్వేర్తో పాటు మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అప్లికేషన్ సాఫ్ట్వేర్, వీటిని కూడా మనం ఏమంటాం, డెస్క్టాప్ అప్లికేషన్సే అంటాం. ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్యుమెంటేషన్ చేయాలి, ఏం ఇన్స్టాల్ చేస్తా, ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేస్తా. నేను ఒక పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నా, దాన్ని ఓపెన్ చేయాలంటే ఎంఎస్ ఆఫీస్తో ఓపెన్ చేయగలమా, చేయలేం. దానికి మళ్ళీ అడోబ్ రీడర్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నా. నేను బ్రౌజ్ చేయాలి, నాకు ఒక బ్రౌజర్ కావాలి, క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకున్నా. ఏదో మూవీ డౌన్లోడ్ చేశాను, బట్ ఆ మూవీని వాచ్ చేయాలి అని అంటే నాకు ఒక ప్లేయర్ కావాలి, విఎల్సి ప్లేయర్ డౌన్లోడ్ చేసుకున్నా. సడన్గా నా సిస్టమ్కి వైరస్ వచ్చింది, దాన్ని హీల్ చేయాలి అని అనుకుంటున్నా, ఏదో యాంటీవైరస్ ఇన్స్టాల్ చేశా. సో ఈ వీటన్నిటిని మనం ఏమంటామంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఇవి కూడా ఇన్స్టాల్ చేయాలి, ఇవి కూడా సింగిల్ మెషిన్ మీద రన్ అవుతాయి. ఈ అప్లికేషన్స్ అన్నీ మనకి సింగిల్ మెషిన్ మీద రన్ అవుతాయి. కానీ ఇందులో కొన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కొన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. జస్ట్ ఆ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఇవన్నీ డెస్క్టాప్ అప్లికేషన్స్. వీటన్నిటిని ఏమంటాం, డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం. డెస్క్టాప్ అప్లికేషన్స్. ఓకే. నెక్స్ట్, వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ ఏంటంటే రన్ ఇన్ ఎ నెట్వర్క్, రన్స్ ఇన్ ఎ నెట్వర్క్ విత్ డేటా కనెక్షన్. డేటా కనెక్షన్ అంటే తెలుసు కదా, ఇంటర్నెట్ కనెక్షన్. ఇన్స్టాల్ చేయాలా, నో నీడ్ టు ఇన్స్టాల్. జస్ట్ మనం సర్వర్లో ఇన్స్టాల్ చేస్తే క్లయింట్లో ఎక్కడి నుంచి అయినా రన్ అవుతుంది.
అంటే జీమెయిల్ అప్లికేషన్ కానీ, ఫేస్బుక్ అప్లికేషన్ కానీ, ఓకేనా? లైక్ ఇట్లాగే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కానీ, అమెజాన్ అప్లికేషన్ కానీ, ఇవన్నిటికి మనం జస్ట్ బ్రౌజర్ ఉంటే చాలు. బ్రౌజర్. ఇక్కడ మనకి ఒక సర్వర్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సర్వర్లో చేస్తారు. యూట్యూబ్ అనుకుందాం బెస్ట్ ఎగ్జాంపుల్. యూట్యూబ్ ఒక సర్వర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం, మనం కనెక్ట్ అవుతున్నాం. ఇవన్నీ మన సిస్టమ్స్ అనుకుందాం. వీటిని ఏమంటామంటే క్లయింట్ సిస్టమ్స్ అంటాం. ఒకళ్ళ సిస్టమ్తో కనెక్ట్ అవ్వచ్చు, ఒకళ్ళ ల్యాప్టాప్తో కనెక్ట్ అవ్వచ్చు, ఒకళ్ళ ఐప్యాడ్ యూస్ చేయొచ్చు, ఒకళ్ళేమో మొబైల్ యూస్ చేయొచ్చు. ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వచ్చు, కానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఆ ఇంటర్నెట్ కనెక్షన్ అన్నిటిని క్లయింట్స్ అంటాం. ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ బ్రౌజర్ ఉంటే మనం ఓపెన్ చేసేసుకోవచ్చు యూట్యూబ్. వీటిని ఏమంటామంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం. ఐ మీన్ సారీ, వెబ్ అప్లికేషన్స్ అంటాం. వెబ్ అప్లికేషన్స్. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే సి లాంగ్వేజ్ యొక్క లిమిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సి లాంగ్వేజ్ యొక్క లిమిటేషన్ ఏంటంటే యూజింగ్ సి లాంగ్వేజ్ వీ కెన్ డెవలప్ సి అండ్ C++ లాంగ్వేజెస్ని యూజ్ చేసి మనం ఓన్లీ డెస్క్టాప్ అప్లికేషన్స్ మాత్రమే డెవలప్ చేయగలం. ఈ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అని అంటే యూ కెన్ గో విత్ ద జావా ఆర్ .NET ఆర్ పైథన్ ఆర్ PHP, ఇంకా ఉన్నాయి. దోస్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అని అంటే. ఎందుకనంటే ఈ సి లాంగ్వేజ్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అని అంటాం. అదేంటో చెప్తా క్లియర్గా. సి లాంగ్వేజ్ని మనం ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అని అంటాం. లాంగ్వేజ్. ఈ వెబ్ అప్లికేషన్స్ ఏమో జావా .NET పైథన్ PHPని యూజ్ చేసి డెవలప్ చేస్తారు. వీటిని ఏమంటామంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ అంటాం. వాటిని యూజ్ చేసి మనం సర్వర్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. బట్ సి లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఓన్లీ డెస్క్టాప్ అప్లికేషన్స్ మాత్రమే డెవలప్ చేయగలం. బట్ స్టిల్ దే ఆర్ యూజింగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఎంబెడెడ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయాలి అని అంటే స్టిల్ వీఆర్ యూజింగ్ ఓన్లీ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సి అండ్ C++. గేమింగ్కి వెళ్తున్నామని అంటే ప్యూర్లీ వీ నీడ్ టు లెర్న్ C++. ఎందుకంటే గేమింగ్ లైబ్రరీస్ మ్యాక్సిమం C++లోనే ఉన్నాయి. వాట్ ఆల్ ద గేమ్స్ వీఆర్ ప్లేయింగ్, మనం ఏవైతే ఆడుతున్నామో స్పోర్ట్స్ కానీ, రీసెంట్గా వచ్చిన గేమ్స్ కానీ, ఏ గేమ్ అయినా కానీ C++ యూస్ చేసి డెవలప్ చేశారు. ఎందుకంటే హై క్వాలిటీ లైబ్రరీస్ ఆల్రెడీ డెవలప్ చేసేసి ఉన్నాయి అందులో. అందుగురించే ఏదైనా C++ రిక్వైర్మెంట్ అంటే గేమింగ్ వైపు ఏదైనా రిక్రూట్మెంట్ జరుగుతుంది అని అంటే దే క్లియర్లీ ఆస్క్ ఆర్ యూ గుడ్ ఎట్ C++ అండ్ డేటా స్ట్రక్చర్స్ అని అడుగుతారు క్వశ్చన్. అంటే ఎవరికైనా గేమింగ్ డెవలప్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పటి నుంచి C++ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఎంబెడెడ్ అప్లికేషన్స్కి సి లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంటో గేమింగ్కి C++ అంత ఇంపార్టెంట్. ఓకే. ఈ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ ఉంది కదా, ఈ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ఎందుకు సి అప్లికేషన్స్ ఓన్లీ ఇక్కడే అంటే ఒక ప్లాట్ఫామ్ మీదే రన్ చేస్తాం? అసలు ప్లాట్ఫామ్ అంటే ఏంటో తెలియాలి మనకి. ప్లాట్ఫామ్ డిపెండెన్సీ. ప్లాట్ఫామ్ అంటే OS, ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. టుడే జస్ట్ థియరటికల్ కాన్సెప్ట్ కాబట్టి మేబీ కొంచెం బోర్ కొట్టొచ్చు, మేబీ కొంచెం హెవీగా ఉండొచ్చు. జస్ట్ ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆపేస్తాను. మనం రేపటి నుంచి కోడింగ్ పార్ట్లోకి వెళ్తాం కాబట్టి రేపు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్ మోస్ట్లీ మండే ఆర్ సాటర్డే నుంచి మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్తాం కాబట్టి సో దెన్ ఎవ్రీ వన్ విల్ ఇన్వాల్వ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, డోంట్ వరీ. ఈరోజు జస్ట్ నేను అంతా థియరిటికల్ చెప్తున్నాను కదా, మేబీ కొంచెం హెవీగా ఉంటుంది, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఈ ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ
సి ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అని ఎందుకంటాం? వై వీ కెన్ కాల్ సి ఈజ్ అ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్? ఎందుకంటామంటే సింపుల్గా, సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా, ఒక సి ప్రోగ్రామ్ రాస్తున్నా. ఏదో జస్ట్ నార్మల్గా ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ రాస్తున్నా. A = 10, B = 20, A+B ప్రింట్. అంటే నేను ఖచ్చితంగా ప్రోగ్రామ్ రాయట్లా, జస్ట్ దీన్నే మనం ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. సోర్స్ కోడ్ అంటే మనం ఇంగ్లీష్లో ఏదైతే ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ రాసామో దాన్ని టెక్నికల్గా సోర్స్ కోడ్ అంటాం. దీన్ని మనం ఒక నేమ్తో సేవ్ చేసుకోవాలి. సపోజ్ అప్లికేషన్ యాప్.సి అని ఇచ్చి ఒక నేమ్తో సేవ్ చేసాం. లెట్ us కన్సిడర్. ఇక్కడ ఈ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఇది ప్రోగ్రామర్కి అర్థమయ్యే లాంగ్వేజ్, అంటే మనకు అర్థం అవుతుంది, బట్ సిస్టమ్కి అర్థం కాదు. సిస్టమ్కి ఏ లాంగ్వేజ్ అర్థమైద్ది? సిస్టమ్కి తెలిసింది ఒకటే, బైనరీ లాంగ్వేజ్. సిస్టమ్కి వన్స్ అండ్ జీరోస్ మాత్రమే అర్థం అవుతాయి, ఇంకేం అర్థం కాదు. సిస్టమ్కి ఓన్లీ వన్స్ అండ్ జీరోస్ తెలుస్తాయి అంతే, ఇంకేమీ తెలియదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎవరు కన్వర్ట్ చేస్తారు? ఈ సోర్స్ కోడ్ని వన్స్ అండ్ జీరోస్లో కన్వర్ట్ చేసేసుకోవాలి. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే కంపైలర్ అనేది ఇచ్చారు మనకి. అంటే మనం ఏం చేయాలంటే కంపైలర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ రాశాక ఆ కంపైలర్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నారు అని అనుకుందాం. సి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సి సాఫ్ట్వేర్, విండోస్కి సంబంధించిన సి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటారు. ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తున్నామో ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే, కంపైల్ చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. కానీ ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే ఈ యాప్ డాట్ సిని ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే యాప్.exe ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్లో కన్వర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఫైల్ ఎక్స్టెన్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఈఎక్సి ఫైల్ ఓన్లీ విండోస్కి మాత్రమే అర్థమైంది, వేరే దానికి అర్థం కాదు. అంటే ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్, మనం డబుల్ క్లిక్ చేసి రన్ చేసామని అనుకుందాం. ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చారు అనుకుందాం, దీని మీదే రన్ చేశారు అనుకుందాం, హ్యాపీగా రన్ అయ్యిద్ది, అవుట్పుట్ ఇస్తుంది. ఒకవేళ పొరపాటున ఈ ఈఎక్సి ఫైల్ని తీసుకెళ్ళి నా దగ్గర ఏదో మ్యాక్ ఓఎస్ ఉంది, మ్యాక్ ఓఎస్ మీద రన్ చేశారు అనుకుందాం, ఇట్ విల్ గివ్ ఎర్రర్ అనమాట. ఇన్కంపాటబుల్ టైప్ అని వచ్చేస్తుంది. ఇన్కంపాటబుల్ టైప్ అని ఎర్రర్ వచ్చేస్తుంది. అట్లాగే నేను ఏదో సెక్యూరిటీ రీజన్స్ కోసం లైనెక్స్ వాడుతున్నా, లినెక్స్ కూడా అంతే, సేమ్ ఎర్రర్ వస్తుంది. యూ కాంట్ రన్ ఈఎక్సి ఫైల్ అనమాట. అంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఎందుకు అయిపోతుందంటే ఒక సి ప్రోగ్రామ్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కంపైల్ చేస్తున్నామో అదే ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేయడానికి అలౌ చేస్తుంది. ఇంకా వేరే అట్లమే పనిచేయదు. బట్ అదే ఇప్పుడు జీమెయిల్ చూడండి, జీమెయిల్ ఆపరేటింగ్ సిస్టమ్తో డిపెండెన్సీ ఉంటుందా? ఉండదు. వాడు సర్వర్లో ఇన్స్టాల్ చేసి పెట్టేస్తాడు, మనం ఎక్కడి నుంచన్నా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ ఉంది, ఆండ్రాయిడ్ ఉంటుంది, ఆండ్రాయిడ్ మీద కూడా రన్ అవ్వాలి. కొన్ని వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, వాటి మీద రన్ అవ్వాలి, విండోస్ మీద రన్ అవ్వాలి, మ్యాక్ మీద రన్ అవ్వాలి, లినక్స్ మీద రన్ అవ్వాలి. అంటే వరల్డ్లో ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయో ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ మీద అది రన్ అవ్వాల్సిందే. లేదు నేను పర్టికులర్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతానంటే దే విల్ నాట్ యూస్. సేమ్ ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని చేంజ్ చేయం. ఇప్పుడు ఇదే ప్రోగ్రాము, సార్ నేను నా దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్ నేను మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నా, యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది మ్యాక్ ఓఎస్ కదా, ఇది మ్యాక్ ఓఎస్, మ్యాక్ రిలేటెడ్ సి సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. కంపైలర్ కూడా మ్యాక్ రిలేటెడ్ కంపైలర్ ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఈ యాప్.సిని ఏం చేస్తుంది అంటే మ్యాక్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్లో కన్వర్ట్ చేస్తుంది. మ్యాక్కి ఏమర్థం అవుతుంది?
డిఎంజి ఎక్స్టెన్షన్ అర్థం అవుతుంది, ఈఎక్సి అర్థం కాదు. ఓఎస్కి ఎక్స్టెన్షన్స్ చేంజ్ అయిపోతాయి, ఫైల్ ఎక్స్టెన్షన్స్. అదే లెనెక్స్ అనుకో, టీఆర్ ఫైల్, టార్ ఫైల్, ఇటువంటివి అర్థం అవుతాయి. సో ఇప్పుడు ఈ డిఎంజీ ఫైల్ ఉంది. ఈ డిఎంజీ ఫైల్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేయాలి? మ్యాక్ మీద రన్ చేసామని అనుకుందాం. మ్యాక్ మీద, దెన్ ఇట్ విల్ రన్ అండ్ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. రన్ అయ్యే అవుట్పుట్ వస్తుంది. అదే దీన్ని విండోస్ మీద రన్ చేసామనుకో, దెన్ ఇట్ విల్ గివ్ ద ఎర్రర్ అనమాట. విండోస్, దెన్ ఇట్ విల్ గివ్ ఎర్రర్, ఇన్కంపాటబుల్ టైప్స్ అని ఎర్రర్ వచ్చేస్తుంది. అలాగే లినక్స్ మీద చేసిన, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద చేసినా కానీ ఇట్ విల్ గివ్ ఎర్రర్ అని. అందుకే వాట్ ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అని అంటే, మనం కోడ్ రాస్తాం, కోడ్ చేంజ్ అవ్వదు. మన దగ్గర ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా, మనం ఏ ల్యాప్టాప్ యూస్ చేసినా, మనం అటెండ్ అయ్యే సి ప్రోగ్రామింగ్ కోడ్ ఒకటే, క్లాస్ చేంజ్ అవ్వదు. కానీ వెన్ యూ కంపైల్, ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కంపైల్ చేస్తామో అదే ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమవుతుంది, అటువంటి ఫైల్ జనరేట్ అవుతుంది. ఎందువల్ల అంటే కంపైలర్తో ప్రాబ్లం. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే, ఏ విండోస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కంపైల్ చేస్తామో అదే ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యే ఫైల్ని జనరేట్ చేస్తుంది. సో అదే ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం రన్ చేయగలం, వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేయలేం. బట్ జావా డాట్ నెట్లో అట్లా ఉండదు. కంపైలర్ ఏం చేస్తుందంటే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేసినా అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్కి అర్థమయ్యే బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది. దానివల్ల వాటిని ఏమంటామంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ అంటాం. సో వాటితో మనం వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. బట్ సిస్టమ్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అని అంటే వీ కెన్ గో విత్ దట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా?